జగ్గయ్యపేట పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంగారు కోట్ల సెంటర్లోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు ఆటోనా ఇది ఆర్టీసీ బాగుందా? ఏ ఊరు ఇది? అప్పుడు వస్తున్నా బాగుంటాయిగా. అవును రమేష్ గారు అదే స్కూల్లో బాగుంది పోయినా అక్కడ బాగుందిగా. అమ్మ నాన్న పెట్టి అమ్మ నాన్న చక్కబడి పోయి వస్తున్నావా? ఎట్టుంది? బాగున్నాయా? అని బాగుంది. తల్లి పెట్టాడా? పెరుగు పట్టమ్మ. దేశ రాజకీయాలు కూడా దిశనిర్దేశించేటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ప్రతి వర్గ ప్రజలు ఈరోజు మన రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే మన నాయకుడు పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు అంటాం. మన నాయకుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఓపికతో ముందుకు పోవాలి. ప్రతి కష్టాన్ని కూడా ఒక మలుపుగా తీసుకొని ఎక్కడ కూడా కుంగకుండా కష్టాన్ని అట్టిగా చూసుకొని ముందుకు పోవడం మన నాయకుడు యొక్క దృఢ సంకల్పం. ఎప్పుడు కూడా భయపడడు. అవమానం ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఆ రోజు జైలు పాలైనా సరే, అన్ని విధాలు షేమ్ చేసినా సరే, ఏమాత్రం కూడా కుంగిపోకుండా మన నాయకుడు ముందు. అతను నిజంగా 70 సంవత్సరాలప్పటికి కూడా ఇప్పటికి కూడా ఐటీ రంగం ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో మరి దేశంలో ఎక్కడ లేని విధంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పి వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కావచ్చు, రాష్ట్రంలో అనేక పరిశ్రమలు అనేక పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ మొత్తం కూడా ఈరోజు భువనేశ్వరి గారు ప్రత్యేకంగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ కి డొనేట్ చేయడం జరిగింది. అంటే వారి వయసు 76 సంవత్సరాలు, 76 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీని కూడా అక్కడ తెలుగుదేశం